హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ సర్వర్ యూట్యూబ్ ఛానల్. మనం వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆల్ టైప్ ఆఫ్ మ్యాప్స్ అని మనం రెడీ చేద్దాం అనుకున్నాము. అందులో మనం వచ్చేసి ఆల్రెడీ నేను వీడియోలో కోరిలేషన్ మ్యాప్ ఏ విధంగా తయారు చేయాలనేది చూసాము. కోరిలేషన్ మ్యాప్ ఎలా తయారు చేయాలి మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేసాము. ఇంకెవరైనా కోరిలేషన్ మ్యాప్ తయారు చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఈజీగా సింపుల్గా ఏ విధంగా తయారు చేయాలో చూసుకోండి ఒకసారి. అలాగే స్టోన్ మ్యాప్ కూడా మనము బై యూజింగ్ ఆఫ్ ఫామ్ 30 అంటే ఇంతకుముందు మనం ప్రతి ఒక్క పాయింట్ సెలెక్ట్ ఇప్పుడు ఎలా తెలుసుకోవాలనే చూస్తున్నాం కొంచెం. ఫ్రెండ్స్, స్టోన్ మ్యాప్ అనేది మనం ఏ విధంగా సింపుల్గా తయారు చేయాలని చూసాము. మనం ఇంతకుముందు వచ్చేసి ఒక్కొక్క స్టోన్ని క్లాసిఫై చేసుకొని చేసాము, కానీ మనం వచ్చేసి ఫామ్ 38 యూస్ చేసి ఏ విధంగా సింపుల్గా చేసుకోవచ్చో మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేసాము. ఇంకెవరైనా చూడడం వాళ్ళని చూసేయండి. అలాగే మనం ఈరోజు ట్రావర్స్ మ్యాప్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాము. మనము రీసర్వ్ క్యూజెస్లో మనం ఏం చేసినా సరే ప్రతి ఒక్కటి కూడా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని ఫోల్డర్స్లో సబ్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఈ విధంగా నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను ఆ విలేజ్ సంబంధించిన ఫోల్డర్స్ ఇవన్నీ. సో కంప్లీట్గా ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఒక ఫోల్డర్లో పెట్టేసుకున్నామంటే ఆ షేప్లు మనకు అవసరం డిలీట్ చేసేయచ్చు. సో మనకు ఫర్దర్గా అది రేపు పొద్దున ఇంకొక ఫైల్ ఎప్పుడైనా మనకు అవసరమై కాపీ చేసుకోవాలనుకున్నా సరే తొందరగా మనం అనేది కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మన షేప్ ఫైల్ని వచ్చేసి కాపీ చేసుకుందాము. షేప్ ఫైల్ తీసుకొని కాపీ చేసి తీసుకోవాలి. సో ఈ ఫైల్ని తీసుకొని మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ లేయర్కి డిజాల్వ్ చేయాలి. సో వెక్టర్ జియోమెట్రీలో డిజాల్వ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మన ఎల్పిఎం యొక్క షేప్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని సేవ్ టు ఫైల్. మనకు వచ్చేసి టెంపరీ కాబట్టి ఇబ్బంది ఉంది, నార్మల్ డిజాల్వ్ అని పెట్టేసుకోండి. సో డిజాల్వ్ అండ్ ఫైల్ నేమ్ ఇచ్చి రన్ చేసేద్దాం, క్లోజ్. సో ఈ లేయర్ ఆఫ్ చేయడం ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు గ్యాప్ ఉంది. సో దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. మనం ఇక్కడైనా చేసేయచ్చు, లేకపోతే బౌండరీ చేసిన తర్వాత ఏం చేయొచ్చు, కానీ ఇక్కడే చేసేద్దాం. దీన్ని సెలెక్ట్ చేసేసుకొని డిలీట్ చేసేస్తే మనకు ఒక వర్క్ అనేది నీట్గా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్గా జాయిన్ అయిపోతుంది అంతే. అది ఫ్రెండ్స్. ఆఫ్టర్ మ్యాక్సిమం మనం ఏదైతే షేప్ ఫైల్ రెడీ చేసుకున్నామో అది ఫస్టే ఈ విధంగా లోపల ఎటువంటి లైన్స్ కానీ ఇట్లా పడకుండా ఉండే విధంగా చూసుకోండి, నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో డిజాల్వ్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసి బౌండరీ చేద్దాం. ఇది కూడా వెక్టర్ జియోమెట్రీలోనే ఉంటుంది. ఇందులో డిజాల్వ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని లేయర్ కూడా ఆఫ్ చేసేయండి, నాకు ఇది అవసరం లేదు. ఇప్పుడు ఈ బౌండరీకి మనకు ఇండివిజువల్ లెన్స్ కావాలి కాబట్టి, అంటే మనం లైన్ లెంత్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మనకు జస్ట్ ఒకటి సెలెక్ట్ చేస్తే అన్ని సెలెక్ట్ అవుతా ఉంది. కాబట్టి మనము ముందుగా మనం ప్యాక్ ఫైల్ సేవ్ చేసుకున్నాము, ఎందుకంటే క్యూజెస్ ప్యాక్ కనెక్టెడ్గా స్ప్లిట్ అవ్వచ్చు ఒక్కోసారి. సో దీని తర్వాత మనకు ఎక్స్ప్లోర్ లైన్స్ చేద్దాము. ఎక్స్ప్లోర్ లైన్స్ అనేది మనము లైన్స్ యొక్క ఇండివిజువల్ లెంత్ కోసం అనేది చేస్తాము. బౌండరీ
దీన్ని మనం ట్రావర్స్ అని పేరు పెట్టాము, ఎందుకంటే మనం ఈ ఒక్క లేయర్ మాత్రమే ఆన్ చేసుకుంటాము. మిగతా లేయర్ అని ఆఫ్ చేసేసుకొని మనం మెయిన్ ఈ ఒక్క లేయర్ పెట్టేసుకుంటాం. ఇంకా ఇది మనకు నచ్చిన కలర్ పెట్టుకుందాము. మనకు సార్ వాళ్ళు ఏదైనా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దాని ప్రకారం మనకు ఒక లైన్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ట్రావర్స్ లైన్కి వచ్చేసి మనము ఫస్ట్ మనము ఎక్స్ట్రాక్ట్ వర్టిసెస్ చేద్దాము. అది వచ్చేసి మనము పాలిగానికి కానీ లేకపోతే డిజాల్వ్ లేయర్కి కానీ చేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. సో మనము బౌండరీ లేయర్ చేద్దాము. వెక్టార్ జియోమెట్రీలో ఉంటుంది. సో బౌండరీ లేయర్కి ఎక్స్ట్రాక్ట్ వర్టిసెస్ చేయాలి, ఎందుకంటే మనకు ట్రావర్స్కి చేసినా సరే వస్తుంది, అంటే వర్టిసెస్ పాయింట్ ఐడీస్ అనేవి వస్తాయి, కాకపోతే డబల్ వస్తుంది. సో మనం ఆ డబల్ రిమూవ్ చేయడానికి మనం సింగిల్గా ఈ విధంగా చేస్తాము. తర్వాత సో ట్రావర్స్ వర్టిసెస్కి మనము పాయింట్ ఐడి నార్తింగ్ ఈస్టింగ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. దీనికోసం ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి ఇక్కడ ఫీల్డ్స్ అండ్ వాల్యూస్లోకి వెళ్ళి వర్టెక్స్ ఇండెక్స్ +1 +1 అనేది ఎందుకు ఇచ్చామంటే మనం పాయింట్ ఐడి 0 నుంచి 1 నుంచి స్టార్ట్ అవుతుంది కూడా మనం అక్కడ ఇచ్చాము. సో ఇక్కడ సో 1 నుంచి మనకు 148. తర్వాత నార్తింగ్ ఈస్టింగ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సారీ, ఈస్టింగ్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. ఈస్టింగ్ ఎక్స్, తర్వాత నార్తింగ్, మ్యాక్సిమం వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చిన్న పాయింట్ మిస్ అయినా సరే ఇబ్బంది. ట్రావర్స్ మ్యాప్ అయితే సింపుల్గా ఉంటుంది, కాకపోతే స్టోన్ మ్యాప్ యూజ్ చేసేటప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఏ పాయింట్ కూడా స్కిప్ అవ్వకుండా చూడండి జాగ్రత్తగా. అలాగే 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాము, ఏంటంటే లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్స్. మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో మళ్ళీ చెప్తాను నేను. ఈ ప్రిసిషన్ మనకు సార్ వాళ్ళు ఎంత చెప్తే మనం అంత రిక్వైర్మెంట్ ప్రకారం పెట్టేసుకున్నాము. మనం అలాగే ఈ స్టోన్ టైప్ కూడా మనం పెట్టుకోవచ్చు, అంటే స్టోన్ యొక్క రిమార్క్స్, 1 పాయింట్ యొక్క స్టోన్ ట్రై జంక్షనా, బై జంక్షనా, లేకపోతే ఇంటాక్ట్ స్టోనా, ఫీల్డ్ స్టోనా అని కూడా మనము ఎక్స్ట్రా ఒక కాలం యాడ్ చేసుకొని రిమార్క్స్ కాలంలో ఆ స్టోన్ టైప్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇన్సర్ట్ చేయలేదు. ఎవరికైనా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్న వాళ్ళైతే రిమార్క్స్ కాలంలో స్టోన్ టైప్ అంటే ఇంటాక్ట్ ట్రై జంక్షన్, బై జంక్షన్ అని కూడా చేసుకొని ఇక్కడ ఫీల్డ్లో కాలం క్రియేట్ చేసుకొని చేసుకోండి.
దీని తర్వాత మనకు ఇందులో మనకు 2 ఐటమ్స్ 2 కోఆర్డినేట్స్ వచ్చేసి డబుల్ వచ్చింటాయి, వాటిని మనం తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి 21491373, ఇక్కడ కూడా సేమ్ అదే. సో లాస్ట్ వన్ డిలీట్ చేసేద్దాం మనం. సో మనకి ఇప్పుడు కరెక్ట్గా 147 స్టోన్స్ అనేవి వచ్చాయి విలేజ్ బౌండరీ పైన. తర్వాత వచ్చేసి మనము ఇందాక చెప్పాం కదా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో. దానికి ఎక్స్ కోఆర్డినేట్ దగ్గర లాంగిట్యూడ్ ఇవ్వండి, వై కోఆర్డినేట్ దగ్గర లాటిట్యూడ్ ఇవ్వండి. ఇది ఎందుకు ఈ విధంగా చేయాలో నేను మళ్ళీ ఒక వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. ఎందుకంటే ఎక్స్ అని ఇచ్చినప్పుడు మనకు లాటిట్యూడ్ ఇస్తాము, వైని ఇచ్చినప్పుడు లాంగిట్యూడ్ ఇచ్చాము ఇంతకుముందు చెప్పిన వీడియోలో. కాకపోతే ఇక్కడ మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ వస్తున్నాయి వాల్యూస్, అందుకు మనం ఈ విధంగా రివర్స్ చేసాము. ఇక్కడ మనము డిగ్రీస్ మెజర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఈపీఎస్జే 4326 అని పెట్టుకోవాలి. ఇక్కడ ఎవరికైనా లేకపోతే ఇక్కడ గ్లోబ్ పైన క్లిక్ చేసి 4326 అని సెర్చ్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. గ్లోబల్ కోఆర్డినేట్స్ ఈ విధంగా వస్తుంది మనకు. సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ ఇవ్వండి. సో ఇది ప్రిసిషన్ తర్వాత మనకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత అవసరమైన వరకు పెట్టుకోండి. ఓకే, మనం ఒకసారి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కరెక్ట్గా వచ్చేదో చూద్దాము. సో ఈ విధంగా మనకు ఇంతకుముందు చెప్పిన వీడియోలో వచ్చేసి లాటిట్యూడ్ అంటే 78 వచ్చింది, ఇక్కడ లాంగిట్యూడ్ అంటే 59 వచ్చింది. సో ఇది ఒకసారి కరెక్షన్ చేసుకోండి జాగ్రత్తగా. క్యాలిక్యులేట్ జియోమెట్రీ కొట్టినప్పుడు ఎక్స్ దగ్గర లాంగిట్యూడ్ ఇవ్వండి, వై కార్డ్ దగ్గర లాటిట్యూడ్ ఇవ్వండి. అప్పుడు మనకు డిగ్రీస్ అనేవి కరెక్ట్గా పేస్ట్ అవుతాయి, అంటే కరెక్ట్గా క్యాలిక్యులేట్ అవుతాయి. క్యూజిఎస్లో ఆ విధంగా తీసుకుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ లేయర్కి ఏదైతే అవసరమో నార్త్ ఇండియన్ స్టీమ్ అట్రిబ్యూట్ టేబుల్ మనం కూడా అంతా ప్రిపేర్ చేసుకున్నాము. తర్వాత పాయింట్ ఐడీస్ ట్రావర్స్కి లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రిసిషన్ 2, ఇక్కడ వచ్చేసి డాలర్ లెంత్ ఈ విధంగా. సో మనం ఇప్పుడు ఈ ట్రావర్స్ యొక్క లెంత్ కూడా మనకు డిస్ప్లే విధంగా ప్రాపర్టీస్లోకి వెళ్ళి డిస్ప్లే చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి లెంత్, ఇక్కడ సైజ్ వచ్చేసి 8 ఇచ్చేసి ఇఫ్ లెంత్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5, 10, 6 అని ఇచ్చేసి లెంత్ అనేది సైజ్ హైట్ టెక్స్ట్ వచ్చేసి 8 ఇవ్వండి. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి మనకు కొన్ని దానిలో కనపడవు, వాటి కోసం ఇది ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న చిన్న చిన్న లెన్స్ ఉంటాయి కదండి, ఇందాక చేసాము అది కనపడలేదు కదా, ఇప్పుడు దీంట్లో కనిపిస్తుంది. సో ఆ విధంగా ఇంతే ఫ్రెండ్స్, ఇంతతో మనకు క్యూజియస్లో అయితే మనం చేస్తామో అది మ్యాప్ అనేది అయిపోయింది. మనం ఇప్పుడు వచ్చేసి టెంప్లెట్లోకి వెళ్దాము. మనం ఇంకా ఇందులో ట్రైనింగ్ చేసిన బ్యాంక్ స్టేట్మెంట్స్ యాడ్ చేయాలి, అది దీని తర్వాత యాడ్ చేద్దాము. మనకి లేఅవుట్ కంప్యూటర్ లేఅవుట్
పోర్ట్రేట్ కావాలంటే పోర్ట్రేట్లో మనం సెట్ చేసుకోవచ్చు మన యొక్క లేఅవుట్ని. ల్యాండ్స్కేప్ ఆర్ పోర్ట్రేట్. యాడ్ ఐటమ్ ఫ్రమ్ టెంప్లెట్లోకి వెళ్ళి ఈ విధంగా ట్రావెల్స్ మ్యాప్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మనం ఎక్కడైతే ఏవైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయో వాటన్నిటిని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. విలేజ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేసేయచ్చు. ఈ విధంగా ఇది అందరికి ఐడియా ఉంటుంది కాబట్టి అదేం చెప్పడం లేదు. ఇప్పుడు మనకు మ్యాప్ మెయిన్ సమస్య వచ్చేసి ఇక్కడ. సో ఒకటే పేజ్లో రావాలనుకుంటే మొత్తం మ్యాప్ సైజ్ తగ్గించేసేయండి. మ్యాప్ యొక్క స్కేల్ తగ్గించేసేయండి. తగ్గించేసి ఈ సైడ్కి మనం అట్రిబ్యూట్ టేబుల్ అనేది పెట్టేసేయచ్చు. మూవ్ ఐటమ్ కంటెంట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మ్యాప్లో ఉన్న మూవ్ ఈ విధంగా ఐటమ్ వచ్చేసి మనం మూవ్ చేయొచ్చు. సో మనకి ఇంతటితో మ్యాప్ అనేది అయిపోతుంది. మనం దీని తర్వాత అట్రిబ్యూట్ టేబుల్ అనేది యాడ్ చేసుకుందాము. అట్రిబ్యూట్ టేబుల్ ఓకే. ముందు మనం వచ్చేసి లేయర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ అట్రిబ్యూట్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్స్లో ట్రావర్స్ వర్టిసెస్ అట్రిబ్యూట్స్లోకి వెళ్ళి మనకి ఏవైతే అవసరం అవి మాత్రం పెట్టుకుందాం. మిగతా కూడా రిమూవ్ చేసేద్దాం. పాయింట్ 7 వరకు అది సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసి డిలీట్ చేయాలి. మనకి ఏవి కావాలి ఇవే కదా ఇంకా. సో ఈ విధంగా మనకు 147 వచ్చింటే మనకి ఇక్కడ కానీ కొన్నే కనబడుతున్నాయి. సో మనం దీన్ని కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ ఫీచరింగ్ ఫిల్టరింగ్లో మ్యాక్సిమం రోస్ వచ్చేసి నాకు తక్కువనే ఉన్నాయి. బట్ నేను కానీ 200 అని ఇచ్చేస్తున్నాను. మొత్తం వచ్చేస్తాయి ఎన్ని ఉన్నాయని. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఈ విధంగా మనం అట్రిబ్యూట్ అనేది సెట్ చేసుకుంటాము. ఒకవేళ నెంబర్ ఆఫ్ స్టోన్స్ అనేవి ఏమన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి మీకు ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ పేజ్ ఉంది కదా, యాడ్ పేజ్ మీద క్లిక్ చేసి మనకి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ సెలెక్ట్ చేసుకొని ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టండి. కింద ఒక పేజ్ అనేది ఎక్స్ట్రా క్రియేట్ అవుతుంది ఈ విధంగా. సో మనం ఇక్కడ అట్రిబ్యూట్ టేబుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని మనకు ఒకవేళ అట్రిబ్యూట్ టేబుల్లో పట్టలేదు అనుకోండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మొత్తం మనం ఫుల్ పేజ్ పెట్టినా సరే మనకు పట్టలేదు అంటే ఇక్కడ నాకు జస్ట్ కేవలం ఒక 60-70 వచ్చాయి. సో నాకు మళ్ళీ పక్కన ఇంకో టేబుల్ రావాలంటే దానికోసం వచ్చేసి మీరు అంటే కొందరికి విలేజ్ బౌండరీ పైన దాదాపుగా 500 స్టోన్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఒకటే రోలో పట్టవు. సో అలాంటి వాళ్ళు దానికోసం కింద స్క్రోల్ చేసి ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ ఫ్రేమ్స్ దగ్గర యాడ్ ఫ్రేమ్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఫ్రేమ్ క్లిక్ చేసామంటే నెక్స్ట్ పక్కన ఇంకోటి పడుతుంది మీకు. సో ఇక్కడ ఎన్ని స్టోన్స్ కనిపించాయి మీకు? సో 137. సో నాకు ఇంకా కావాలి కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు యాడ్ ఫ్రేమ్ క్లిక్ చేశారంటే మిగతావి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు దీన్ని ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా సీరియల్ వైజ్ ఇట్లా పక్కన పక్కన సెట్ చేసేసుకోండి. అన్నీ అంటే నేను ఏవైతే 500 స్టోన్స్ ఉన్నాయో వాళ్ళ విషయం చెప్తున్నాను. నార్మల్ ఒక స్టోన్ ఉన్న వాళ్ళు ఒకటే మ్యాప్లోనే ఒకటే పేపర్లోనే మనం సెట్ చేసుకోవచ్చు చేయనట్లో. ఇంకా ఎవరికైనా ఎక్కువ ఉన్నాయనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క ఫ్రేమ్స్లోకి వెళ్ళి ఈ విధంగా యాడ్ ఫ్రేమ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా. లేదు మొత్తం ఇదే తగ్గించుకోవాలి ఎక్కడైనా పెంచాలనుకుంటే ఒకసారి ఇబ్బంది పడిన అవసరం లేదు. జస్ట్ దీంట్లో మనం పెంచే కొద్దీ పక్కన దాంట్లో తగ్గుతూ వస్తాయి ఈ విధంగా. ఈ విధంగా ఫ్రెండ్స్ అంతే. మళ్ళీ ఒక పేజ్ అవసరం లేదనుకుంటే రిమూవ్ పేజ్ చేసేయండి, అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. మనకు ఇంకా ఇందులో మనము వచ్చేసి లాస్ట్లో మనం ట్రైనింగ్ సిస్టమ్స్ బయింగ్ సిస్టమ్స్ చెప్దామని చెప్పాం కదా. మనకి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత యారోస్ రైట్ యారో లెఫ్ట్ యారో క్లిక్ చేసినా సరే మనకు వచ్చేసి పక్కకు స్లైడ్ అవుతూ ఉంటుంది సింపుల్గా, ఎక్కువ ఇబ్బంది పడకుండా మనము. ఇందులోనే మనము ట్రైనింగ్ సిస్టమ్స్ మరియు బయింగ్ సిస్టమ్స్ కూడా యాడ్ చేద్దాము. దానికోసం అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి, ట్రైనింగ్ సిస్టమ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది. మన ఓల్డ్ విలేజ్ మ్యాప్ తీసుకుందాము, ట్రైనింగ్ సెన్స్ ఎక్కడెక్కడో చూసుకుందాము. 3 విలేజ్ ఎక్కడైతే 3 మోర్ దెన్ 2 విలేజ్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ మనం ట్రైనింగ్ సిస్టమ్ ఉంటాం. సో 1 2 3 అదే 4. సో నేను 4 అనేవి ఇప్పుడు పాయింట్స్ ప్లేస్ చేస్తాను చూడండి. సో దీనికోసం మనం వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోలో మీరు డైరెక్ట్గా ట్రావర్స్ మ్యాప్లో తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి అని చెప్పారని చెప్పి చాలామంది అడిగారు ఏ విధంగా దాన్ని ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలని. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్, ఇందులో ట్రై జంక్షన్, సో ట్రై జంక్షన్ సేవ్ చేసుకొని ఒక ఫోల్డర్లో, అదే ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలండి. జెమిని టైప్ వచ్చేసి పాయింట్ లెవెల్ 4. ఓకే, తర్వాత టాగులేటింగ్ ఆన్ చేసి ఇక్కడ పాయింట్ ఫీచర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్నాపింగ్ టూల్ బార్ అనేది ఆన్ చేసుకోండి ఎవరైనా ఆన్ చేసుకోకపోతే. సో ఈ విధంగా జూమ్ చేసుకొని ఇక్కడ ట్రైన్ సిస్టమ్ ఉంటుంది. సో నేను ట్రైన్ సిస్టమ్ క్లిక్ ఇచ్చాను. ఒకటి అయిపోయిన తర్వాత అది సింబాలజీ చేంజ్ చేసుకొని చూసుకోండి ఒకసారి డైరెక్ట్గా. నెక్స్ట్ టైం క్లిక్ చేసినప్పుడు పడిపోతుంది. సో సింబాలజీలో ట్రై జంక్షన్ న్యూ, సో ఈ విధంగా. దాని తర్వాత వచ్చేసి నేను ట్రైన్ చేసుకుని ఎక్కడ చేశానని మేము చేసి చూపించుకున్నాను ఒకటి. సో ఫీల్డ్ ఏమైనా యాడ్ చేసుకుంటాను, అక్కడ ఏది ఐడెంటిఫై అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ట్రైన్ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. విధంగా వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ దాని తర్వాత ఇక్కడ. సో ఈ విధంగా మనము ఈ ట్రైనింగ్ స్టోన్స్ అనేవి యాడ్ చేస్తాం. అలాగే సేమ్ బయింగ్ సెన్స్ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఫీల్డ్ మీద అవన్నీ కూడా ఐడెంటిఫై చేసేసి కొత్త లేయర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు ఫర్దర్గా ఎప్పుడైనా సరే ట్రయాంగిల్ కావాలి, బయింగ్ స్టోన్స్ కావాలనుకున్నప్పుడు జస్ట్ ఈ విధంగా మనం కాపీ చేసుకొని మనకి ఎక్కడైతే అవసరమో ఏ మ్యాప్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ మ్యాప్లో తీసుకొచ్చి జస్ట్ పేస్ట్ చేసేయచ్చు. సో ఈ విధంగా పేస్ట్ చేసేసి మనకు ఎక్కడైతే మ్యాప్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ మ్యాప్లో తీసుకొచ్చి డన్ చేసేసుకోవచ్చు మనం. బ్యాంక్ స్టోన్ న్యూ, నేను ప్రస్తుతానికైతే అన్ని బ్యాంక్ స్టోన్స్ న్యూవే ఇస్తున్నాను. మీరు ఏవైనా బ్యాంక్ స్టోన్స్ ఇంటాక్ట్ ఉంటే ఆ బ్యాంక్ కి ఓల్డ్ ఇవ్వండి. అలాగే ట్రయింగ్ కూడా ఎక్కడైనా స్టోన్స్ ఉంటే వాటికి ఓల్డ్ ఇచ్చేయండి. ఆ విధంగా చేయండి.
మనకి ఇందులో ట్రావర్స్లో లెంత్ అనేది మనం సెట్ చేసుకున్న తర్వాత లేబుల్స్లో లెంత్ కరెక్టే ఉంది. అలాగే వర్టిసెస్ వచ్చేసి మన కలర్ రెడ్ ఇస్తాం ఇక్కడ, మిస్ అయ్యాను. సో కలర్ మనకు ఒకసారి ఏదైనా టెంప్లెట్ మనకు ఒకటి ఫాలో అవ్వమని చెప్పిన తర్వాత క్లియర్ కట్గా ఉన్నది ఏదైనా వీడియో మనం అది ఫాలో అవుదాము. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఒకటేసారి మ్యాప్లో మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పాను మ్యాప్ ఎట్లా లింకప్ చేయాలనేది, మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. స్కేల్ బార్ వచ్చేసి దాని తర్వాత నార్త్, స్క్రోల్ డౌన్ చేసి కిందకు స్టోరీ సినాప్టిక్ మ్యాప్. సరే నెక్స్ట్ టైం మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. సో ఎక్స్పోర్ట్ ఫీచర్ యాజ్ పీడిఎఫ్. సో ఇంత ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను.